హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్ వన్. ఈరోజు నేను బటర్ నాన్ చేస్తున్నానండి. బటర్ నాన్ తినాలంటే రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా మనం ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్తో వెన్నలాంటి మృదువైన బటర్ నాన్స్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోస్ నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఒక 6 వెల్లుల్లిపాయ రెబ్బలు ఒలిచిపెట్టుకున్నవి, కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే వేడి చేసి పెట్టుకున్న 3 స్పూన్ల వరకు బటర్లోని కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కొత్తిమీర వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ షుగరు, తగినంత ఉప్పు, 1/2 స్పూను బేకింగ్ పౌడరు, చిటికెడంతా బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ బ్రెడ్లో వాడేది, బేకింగ్ సోడా మనం పిండి వంటలకు వాడేదండి. 200 గ్రాములు మైదా తీసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న కప్పు అంత పెరుగు వేసుకొని మరొకసారి పిండిలో పెరుగు కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి అంత టైట్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలండి. అప్పుడే మనకి బటర్ నాన్ అనేది మెత్తగా వస్తుందన్నమాట. ఇలాగా కలిపి పెట్టుకున్న పిండిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పైన పిండికి ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే పిండి ఆరిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ పిండి పైన ఒక తడిపిన క్లాత్ ఒకటి వేసుకొని 1 గంట పక్కన పెట్టుకోవాలి. గంట అయింది, పిండి కూడా బాగా సాఫ్ట్గా అయిందండి. ఇప్పుడు ఈ పిండిని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ప్లేట్లో కొంచెం పొడి మైదా వేసుకోండి, పిండి అంటుకోకుండా ఉండడం కోసం. ఈలోగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. ఇలాగా చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవాలండి. మీకు చేతితో తట్టుకోవడం వచ్చినట్లయితే ఇలా చేసుకోండి, బాగా వస్తాయి. ఇలానే అన్ని నాన్లు ఒత్తి పెట్టేసుకోవాలి. ఇలా ఒత్తి పెట్టుకున్న నాన్కి ఒకవైపు వాటర్ అప్లై చేసుకొని పెనం మీద వేసుకొని కాల్చుకోవాలండి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, మాడిపోతుంది. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఇలాగా రెండో వైపు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం కోసమనే మనం నాన్కి ఒకవైపు వాటర్ అప్లై చేసుకున్నాం, పెనానికి పట్టుకొని ఉంటుందన్నమాట. రెండు వైపులా బాగా కాలిందండి, ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బటరు రెండు వైపులా అప్లై చేసుకొని ఇలా రెండు వైపులా అప్లై చేసుకోవాలి. బటర్లోని మనం గార్లిక్, కొత్తిమీర వేసాం కదా, నాన్కి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి, అంతే. రెస్టారెంట్ టేస్ట్తో వెన్నలాంటి మృదువైన బటర్ నాన్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.